హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎమోషనల్ కోట్స్ అండ్ డివోషనల్ నోట్స్ ఛానల్కు స్వాగతం. నేను మీ స్వప్న. సంకటహర చవితి అనగా వినాయకుని అనుగ్రహంతో అన్ని సంకటాలు తొలగించే పవిత్ర వ్రతం అని అర్థం. సంకటహర అనగా సంకటం అంటే కష్టం, బాధ లేక ఆటంకం. హరం అంటే తొలగించడం. ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్ష చవితిని సంకటహర చవితి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని కష్టాలు, ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అంటే మన జీవితంలోని అన్ని సంకటాలను తొలగించే చవితి కావడం వల్ల దీనిని సంకటహర చవితి అని అంటారు. ఈ నెల అనగా సంకటహర చవితి ఆగస్టు 2వ తారీఖున జరుపుకోవాలి. శ్రీ గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఏ కార్యక్రమానికైనా ముందుగా గణపతిని పూజిస్తాము. పురాణ కథ ఈ విధంగా చెప్పబడింది. ఒకసారి దేవతలు మరియు ఋషులు అనేక కష్టాలతో బాధపడుతూ పరమేశ్వరుని ఆశ్రయించారు. అప్పుడు పరమేశ్వరుడు వారితో ఇలా చెప్పడం జరిగింది. విఘ్నాలను తొలగించే గణపతిని భక్తితో ఆరాధించండి. ఆయన అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. దేవతలు చవితి రోజున గణపతిని పూజించి తమ సమస్యల నుండి విముక్తి పొందారు. అప్పుడు నుండి వ్రతం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతోంది. సంకటహర చవితి రోజున చేయవలసిన ముఖ్య పనులు: ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి గణపతి విగ్రహం లేదా చిత్రపటాన్ని అలంకరించాలి. దూర్వాగడ్డి అనగా గరిక, ఎర్రపూలు సమర్పించాలి. మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు లేదా ఏదైనా స్వామికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. గణపతి అష్టోత్తరం, సంకటనాశన గణేశ స్తోత్రం పఠించాలి. సంకట గణేశ నాశన స్తోత్రం. శ్రీ నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాం మోక్షార్థి లభతే గతిం. గణపతి స్తోత్రం షడ్భిర్మాస్తైః ఫలం లభేత్ సంవత్సరే నిషిద్ధం చ లభతే నాత్ర సంశయాః. భ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకటనాశన నామ గణేశ స్తోత్రం. ఓం గం గణపతయే నమః. స్తోత్రాలు, అష్టోత్తరాలు, శ్లోకాలు చదవడం చేతగాని వారు కేవలం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండి చంద్రోదయం తరువాత గణపతి పూజ చేసి ప్రసాదం స్వీకరించాలి. ఈ వ్రతం వల్ల ఎన్నో ఫలితాలు లభిస్తాయి. భక్తితో సంకటహర చవితి వ్రతం చేస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి, విద్యలో విజయం లభిస్తుంది, ఉద్యోగ వ్యాపార ఆటంకాలు తొలగుతాయి, అప్పులు బాధలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, గణపతి కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా గణపతి అనుగ్రహం కోసం 108 సార్లు ఓం గం గణపతయే నమః అను మంత్రాన్ని జపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కావున ప్రతి ఒక్కరూ ప్రతి నెలలో వచ్చే సంకటహర చవితిని భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహాన్ని పొందండి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు మీ జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. గణపతి బప్పా మోరియా.
సర్వ సంకటాలు తొలగి అందరికీ శుభాలు కలగాలి. ఓం గం గణపతయ నమః. జై గణేష, జై జై గణేష. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ని అందిస్తారని కోరుకుంటూ మీ ఎమోషనల్ డివోషనల్ ఛానల్ స్వప్న.